ఏ ట్రైన్ 300 మీటర్స్ లాంగ్. ఒక ట్రైన్ పొడవేమో 300 మీటర్లు. ఒక ట్రైన్ పొడవేమో 300 మీటర్లు. రైట్. ఒక పర్సన్ని క్రాస్ అవుతుంది, ఒక మనిషిని క్రాస్ అవుతుంది. ఏ డైరెక్షన్లో? సేమ్ డైరెక్షన్లో. ట్రైన్ ఇలా వెళ్తుంది, పర్సన్ కూడా ఇలా వెళ్తున్నాడు. ఏవేవి మూవ్ అవుతున్నాయి? ట్రైను మూవ్ అవుతుంది, ప్లస్ పర్సన్ కూడా మూవ్ అవుతున్నాడు. అంటే ఇది S1, ఇదేమైంది S2. ఇది S1, ఇది S2. సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. సేమ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు రిలేటివ్ స్పీడ్, రైట్, S1 మైనస్ S2. ట్రైన్కి పొడవు ఉంది, మనిషికి వెడల్పు ఉంది, కాబట్టి ఇట్ ఈజ్ L/T. S1 మైనస్ S2 ఈజ్ ఈక్వలెంట్ టు L/T. S1 మైనస్ S2 ఈజ్ ఈక్వలెంట్ టు L/T. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకొని మెట్రిక్ ఆఫ్ మెజర్మెంట్ కరెక్ట్ సేమ్ ఉంటే ఓకే, లేకపోతే చేంజ్ చేసుకుందాం. స్పీడ్ ఎంత ఉంది సార్? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి. S1 మైనస్ స్పీడ్ ఆఫ్ ది పర్సన్ ఎంత ఉంది? 3 కిలోమీటర్స్ పర్ అవర్. 3 కిలోమీటర్స్ పర్ అవర్. టైం ఎంత ఇచ్చాడు? ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడు? 300 మీటర్లు. ఎంత టైం అన్నాడు? 33 సెకండ్స్ అన్నాడు. 33 సెకండ్స్ అన్నాడు. సో ఇది ఏమో కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది, ఇదేమో మీటర్ పర్ సెకండ్స్లో ఉంది. ఇది S1 మైనస్ 3 ఈజ్ ఆన్సర్లన్నీ కిలోమీటర్స్ పర్ అవర్లో ఉన్నది. అంటే మీటర్స్ పర్ సెకండ్ ఉన్నది కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చుకుందాం. 300/33 ఇంటూ 18/5 ఇంటూ 18/5. ఆర్ యు ఆల్ విత్ మీ? S1 మైనస్ 3 ఈజ్ 300/33 ఇంటూ 18/5. సో కాబట్టి ఇక్కడ మీరు చూస్తే గనక 5 1s are 5 60s are 6 3 20s are 3 11s are. అంటే S1 ఈజ్ ఈక్వలెంట్ టు 360/11 ప్లస్ 3 అని వచ్చింది. 360/11 ప్లస్ 3. 360/11 ప్లస్ 3. డినామినేటర్ అయితే ఖచ్చితంగా 11 ఉండాలి. అంటే ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ సి పోయింది, ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ సి పోయింది. రైట్. నౌ 360/11. 360 అంటే 11 3 33, 30 11 2 22, 32 ప్లస్ 3. ఆన్సర్ 35కి జస్ట్ ఎక్కువ ఉండాలి. దయచేసి ఈ చిన్న చిన్న క్యాలిక్యులేషన్లు చేయాల్సిన అవసరము లేదు. దీన్ని 360/11ని ఇలా రాసుకోండి సార్. ఇవన్నీ ఓరల్గా చెయ్యాలి మనం. ప్లస్ 3 ఇది ఎంత అయింది? 30. అంతే కదా సార్. 11 ఎన్నిసార్లు పోయింది? 2 సార్లు పోయింది. 11 2 22. అంటే ఇక్కడేమో 30, ఇక్కడేమో 2. 30 ప్లస్ గ్రేటర్ దాన్ 2 ప్లస్ 3. ఆన్సర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 35. ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ గ్రేటర్ దాన్ 35 ఉంది. అందరికీ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.